బీజేపీపై మరోసారి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై సూటిగా ప్రశ్నించారు. రోహిత్ బీజేపీని వ్యతిరేకించారు, అంత మాత్రాన బీజేపీ నేతలు అతనిని వేధించాలని నిలదీశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, రోహిత్ అంశాన్ని బీజేపీ ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందని అన్నారు. రోహిత్ వేములపై విధించిన సస్పెన్షన్నే అతడి ఆత్మహత్యకు దారితీసిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత రోహిత్ మరణాన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాజకీయం చేశాయని మండిపడ్డారు పవన్. పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. బీజేపీపై అస్త్రాలను లెక్కపెడుతూ ఉన్నారు. 5 ప్రశ్నలు సంధించిన పవన్ ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్యపై కూడా సూటిగా ప్రశ్నించారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై రోహిత్ బీజేపీని వ్యతిరేకించారు, అంత మాత్రాన బీజేపీ నేతలు అతన్ని వేధించాలని నిలదీశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, రోహిత్ అంశాన్ని బీజేపీ ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందని ప్రశ్నించారు. రోహిత్ వేములపై విధించిన సస్పెన్షనే అతడి ఆత్మహత్యకు దారితీసిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత రోహిత్ మరణాన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలని రాజకీయం చేశాయని ఇతర పార్టీల మీద కూడా పరోక్షంగా మండిపడ్డారు పవన్. అలాగే అతనికి కౌన్సిలింగ్ ఇచ్చుంటే, రోహిత్ వేములకి కౌన్సిలింగ్ ఇచ్చుంటే ఒక మేధావి మిగిలి ఉండేవాడంటూ కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం, బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అభివృద్ధికి సంబంధించి 5 ప్రశ్నలు సంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రోహిత్ వేములకు సంబంధించి బీజేపీపై మరో ట్వీట్ విధించారు. మనం చూస్తున్నాం విజువల్లో ఆయన చేసినటువంటి ట్వీట్ కి సంబంధించిన విజువల్స్. వరుసగా ట్వీట్లను సంధిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బీజేపీ మీద. ఈసారి రోహిత్ వేముల అంశాన్ని ఆయన అస్త్రంగా ఎంచుకున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి సూటిగా ప్రశ్నను సంధించారు. రోహిత్ వేముల బీజేపీని వ్యతిరేకించి ఉండవచ్చు, దాన్ని బీజేపీ ఎందుకు పర్సనల్ గా తీసుకుంది, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చుంటే అతడి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు, అతడు ఒక మేధావిగా మిగిలి ఉండేవాడంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు స్క్రీన్ మీద. పవన్ కళ్యాణ్ ట్వీట్ నెంబర్ 2. ట్వీట్ నెంబర్ 1 5 ప్రశ్నలకు సంబంధించి బీజేపీ మీద 5 ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ సూటిగా బీజేపీని ప్రశ్నించారు ట్వీట్ రూపంలో. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు చేశారు, ఎన్నో ప్రశ్నలు సంధించారు. జనసేన ఉన్నప్పటికీ కూడా ట్విట్టర్ ద్వారా ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉండడం, ఎక్కువగా ప్రశ్నలు సంధించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ దారిలోనే ఈరోజు రోహిత్ వేములకు సంబంధించిన ప్రశ్నను కూడా సంధించారు.